ఒక ఫేమస్ ఐవీఎఫ్ సెంటర్లో ఐవీఎఫ్ లో భాగంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పిండం తయారీ అయిన తర్వాత గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేసే టైంలో ఒక ఆడ ఎంబ్రియో ఒక మగ ఎంబ్రియో రెండింటిని పెట్టగా మగ ఎంబ్రియో అతుక్కోకుండా ఆడ ఎంబ్రియో అతుక్కొని వాళ్ళకి ఆడపిల్ల పుట్టిందిట. ఇలా వాళ్ళ నైబర్కి జరిగింది అని చెప్పి ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చి అడిగి నాకు మగ ఎంబ్రియో పెట్టండి, నాకు మగ పిల్లాడు కావాలి అని అడిగింది. అయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఆడ ఎంబ్రియో మగ ఎంబ్రియో రెండు పెడితే ఆడపిల్ల పుడితేనేమో మగ ఎంబ్రియో అతుక్కోలేదు అని అంటారు, అదే మగపిల్లాడు పుడితేనేమో ఆడ ఎంబ్రియో అతుక్కోలేదు అని అంటారు. మొత్తానికి రెండు కనుక పెడితే ఎవరో ఒకళ్ళైతే పుట్టాలి కదా. సరే, ఇప్పుడు సెకండ్ సినారియోకి వద్దాం. రెండు మగ ఎంబ్రియోస్ పెట్టాము అని అంటారు, కానీ పుట్టిన తర్వాత ఏమో మీకు ఒక మగపిల్లాడు లేదా ఆడపిల్ల, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు, లేకపోతే ఒక ఆడపిల్ల పుట్టింది అని అనుకుందాం. మీరు వెళ్ళి కోర్టులో కేసు వేయగలరా? సెక్స్ సెలక్షన్ అనేది ఫర్టిలిటీ సెంటర్ చేస్తే ఫర్టిలిటీ సెంటర్ది ఎంత తప్పో, ఆ డాక్టర్ది ఎంత తప్పో, అసలు సెక్స్ సెలక్షన్ చేయమని చెప్పి అడిగినందుకు మీది అంతే తప్పు. అది చట్టరీత్యా నేరం కాబట్టి మీరు అడిగింది కాకుండా వేరేదేదో చేశారు, ఆ ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని మీరు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేరు. సో ఈ వల్నరబిలిటీని ఆసరాగా చేసుకుని చాలా కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ ఈ సెక్స్ సెలక్షన్ విషయంలో జస్ట్ నోటి మాటగా ఏదో చెప్తూ ఉండొచ్చు, బట్ అవన్నీ అయితే నిజం కాదు. ఎంబ్రియోకి సెక్స్ సెలక్షన్ అనేది ఇండియాలో లీగల్ కాదు. ఇండియాలో సెక్స్ సెలక్షన్ చేయాలి అని అంటే కనుక కొన్ని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉండాలి, గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. ఈ రెండు పేపర్స్ ఉన్న తర్వాతనే జెనెటిక్ టెస్టింగ్ చేసి సెక్స్ సెలక్షన్ చేయొచ్చు. అయితే మీకు ఒక చిన్న క్లూ ఏంటంటే, నిజంగా సెక్స్ సెలక్షన్ చేయాలి అంటే ఒక్కొక్క ఎంబ్రియోకి 25,000 వరకు కాస్ట్ అవుతుంది. ఈ 25,000 అని అంటే కనుక ఐవీఎఫ్ ఖర్చులో కాదండోయ్. మీరు ఇప్పటిదాకా చేసుకున్న ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్, మందులు, ఈ ఖర్చు అంతా కాకుండా ఒక్కొక్క ఎంబ్రియోకి 25,000 దాకా అవుతుంది. మీరు ఈ ఖర్చు ఏం పెట్టకుండా కనుక ఇది ఆడ ఎంబ్రియో అది మగ ఎంబ్రియో అని చెప్పారంటే నమ్మొద్దు.